పాట మొదలుపెట్టింది. బట్ యాక్టింగ్ సంబంధించి ఎప్పుడు లేదు. కానీ పద్దక్క సిందక్క వాళ్ళిద్దరిని ఇద్దరి గురించి చెప్పాలి. అసలు మామూలు జర్నీ కదా. అసలు 5,000 రూపీస్తో సినిమా స్టార్ట్ చేసింది, ఈ అమ్మాయి ఏమో సినిమా రాసుకుంది. సో సింధు నాకు మెసేజ్ పెట్టిన తర్వాత సరే అడిగితే తను చేయనంది. సుఖదర్ నేను చేయను, నువ్వు సేమ్ తను చెప్పినట్టే. నేనేమన్నానంటే అది చెప్పేసాను నేను వీళ్ళకి, తను చేయదు అంటే. కానీ పొద్దుకి ఏదో ఒకసారి మాట్లాడుతానంది. మాట్లాడుతానంటే సరే అని తీసుకెళ్ళాను యాక్చువల్గా. సరే అయితే కథ వింటానంది తను. సరే నేను కూర్చున్నాను, నన్ను చూసి గెడవట్ అంది నన్ను సుకృతి. సో నేను బయటకు వెళ్ళిపోయాను. సో వాళ్ళు మాట్లాడుకున్నారు, కథ ఓకే అయింది. సార్ ఫస్ట్ ఏంటంటే తను ఎప్పుడు పర్ఫామ్ చేస్తున్నట్టు ఎప్పుడు సార్ చిన్నపిల్ల ఫేస్ పెడుతుంది, ఇలా అంటుంది, ఇలా కార్టూన్లో గంతులు వేస్తుంటుంది, నా ముందేమో గారాలు పోతూ ఉంటుంది, ఎప్పుడు ఒకే ఎక్స్ప్రెషన్ పెడుతున్నట్టు డా అంటున్నది అంతే. సో దీనికి ఎక్స్ప్రెషన్సే వస్తాయి అనుకున్నాను నేను. సో అసలు నమ్మకం లేదు నాకు. సో మా పద్దకి నేను పంపిస్తే చేస్తుందని అడుగుతున్నా, చేస్తుంది అంటున్నారు. ఏమో సుకుమార్ కూతురు కాబట్టి చేస్తుంటున్నారా నాకు అర్థం కావట్లా. పోనీ ఇంటికి వచ్చాక నిక్కీ బాబు ఉన్నాడు, వీళ్ళ కజిన్, ఇద్దరు కలిపి సీన్ డిస్కస్ చేసుకున్నారు. డిస్కస్ వాడేమో చేస్తున్నాడు, పర్ఫామ్ చేస్తున్నాడు. తిని మాత్రం నువ్వు చేయరా అంటే తను చేయట్లా. పడమ్మ నువ్వు సదా ఒక సీన్ చేసి చూపించవచ్చు కదా నాకు అన్నాను. ఎందుకంటే వాళ్ళకి సంబంధం లేదు సినిమా. బికాస్ నేను ఎప్పుడు షూటింగ్ రానివ్వను. ఎందుకు షూటింగ్ రానివ్వను అంటే షూటింగ్ వస్తే నాకు కాన్సన్ట్రేషన్ అంతా పిల్లల మీద ఉంటుంది. పిల్లల మీద షూటింగ్ చేసుకోలేను నేను. ఎప్పుడైనా సాంగ్ జరుగుతున్నప్పుడు రమ్మంట. సాంగ్ జరుగుతున్నప్పుడు చూడండి కొంచెం ఫ్రీగా ఉండి యాక్షన్ కట్టేమో డాన్స్ మాస్టర్ కొరియోగ్రాఫర్ చెప్తూ ఉంటాడు. సో వీళ్ళకి ఏంటంటే మా డాడీ ఏం చేయట్లేదని. సో నా కొడుకు అయితే బాగా ఏడిపిస్తుంటాడు. ఏమన్నా అందరూ షూటింగ్ అందరూ చేస్తాను, మీకు ఖాళీ కూర్చున్నావు అంతే, ఏం చేస్తున్నావు అంటుంటాడు. సో వీళ్ళ బ్రెయిన్లో సుకృతి కానీ నా కొడుకు కానీ ఇద్దరు బ్రెయిన్లో అంటే నేను డైరెక్టర్ అంటే ఏం చేయడు, సెట్లో కూర్చుంటాడు, అందరూ వర్క్ చేస్తుంటారు. నో మీ తమ్ముడు అనుకుంటాడా లేదా చెప్పు, మీ తమ్ముడు అనుకుంటాడా లేదా? లేదా? అవునవును, ఓకే సరే కరెక్టే, నిజం తను ఎప్పుడు అందదు. బట్ వాడు ఎప్పుడు నా ఉద్దేశంలో వాడిని ఎప్పుడు ఒక డమ్ ఫెలో నేను. సరే ఓకే సరే చేయదు, సరే నాకు చూపిస్తుంది. వీళ్ళు షూటింగ్ వెళ్ళిపోతున్నారు, నా టెన్షన్, అది ఏం చేస్తుంది, సరే చేస్తుందా. ఒక 2 days షూట్ తర్వాత ఫోన్ చేసా, గుర్తుందో లేదో, పద్దుకు ఫోన్ చేశాను. పద్దక్క చూడు, నిజంగా నువ్వు మొహాటగా చేస్తున్నావేమో, ఒక 2-3 షూట్ అయింది అనుకుంటా, 1 week అయింది, నీ కాలితే మనీ అంతా ఇచ్చేస్తా, నువ్వు వేరే పెట్టుకో, నువ్వు మొహాటంతో చేయొద్దు. అయ్యో సార్ మీకు తెలియదని. తర్వాత నన్ను తన క్లిప్ పంపించింది. నేను షాక్ అయిపోయిన. అసలు ఎప్పుడు తన గురించి సినిమా గురించి మాట్లాడలేదు, పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడలేదు. నాకు పర్ఫార్మెన్సెస్ అంటే చాలా ఇష్టం. నేను మీ నంబర్ కాస్టింగ్ కోసం నా సినిమాలో ఆర్టిస్టుల కోసం 1 year కూడా కేటాయించాను. రంగస్థలం అయితే ఒక 8 months, పుష్ప అయితే ఆల్మోస్ట్ 9 months. మీ నంబర్ నా దగ్గర వచ్చిన ప్రతి ఆర్టిస్టు ఎవరైనా అనుకుంటారు, అందరూ వచ్చేది కార్డు ఫోటో ఇచ్చేసి వెళ్ళిపోతున్నామని. మా వాళ్ళు ప్రతి ఒక్కరిని ఇంటర్వ్యూ చేస్తారు, వాళ్ళ చేత పర్ఫామ్ చేస్తారు. నేను అన్ని వీడియోస్ చూస్తాను, నాకు అది ఇష్టం బాగా. ప్రతి ఒక్కరి వీడియోస్ చూస్తాను, నచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాను, మళ్ళీ అందులో 10 మంది పిక్ చేస్తాను, మళ్ళీ వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాను, అంత శ్రద్ధగా చూస్తాను. సో అలాంటిది నేను షాక్ అయిపోయింది దాని పర్ఫామ్. మరి పద్దక్క ఏం చెప్పిందో చెవిలో, వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో ఏం చేస్తారో తెలియదు కానీ. సో చాలా చాలా బాగా చేసిందని చెప్పడానికి కూడా అసలు నాకు అంత సిగ్గులేదు. నా కూతురు గురించి చెప్పడానికి అస్సలు సిగ్గులేదు, బాగా చేసిందని చెప్పడానికి. లైక్ అండ్ సింధు వాస్ లైక్ అమేజింగ్. సీరియస్గా ఒక సినిమా నా దగ్గర అసిస్టెంట్గా చేసింది, కుమార్ 29కి అసిస్టెంట్గా చేసింది ప్రతాప్ దగ్గర. అప్పుడు తెలిసింది. సడన్గా వచ్చి సినిమా ప్రొడ్యూస్ చేస్తాను, నువ్వు ప్రొడ్యూస్ ఏంటని. వీళ్ళు పట్టుదల చూడండి, చూసుకుని మొత్తం జర్నీ స్టార్ట్ చేశారు, సినిమా కంప్లీట్ చేశారు. ఇలా జరిగింది. తర్వాత అందరం వచ్చి చేరాం. అండ్ స్పెషల్లీ అంటే సింధు ధైర్యం తెలియదు కానీ పాపం తనకున్నది ఏదో ఏం చేస్తుందో అది తెలియదు. మొత్తం ఈ సినిమా కంప్లీట్ చేసింది. క్రౌడ్ ఫండింగ్, తను ఫండింగ్ అదంతా నాకు తెలియదు. బట్ ఒక సినిమా చేయడం, ఒక మంచి సినిమా చేయడం కోసం వాళ్ళ పట్టుదల ఇద్దరు కూర్చుని. అండ్ పద్దక్క గురించి చెప్పాలంటే అసలు స్క్రిప్ట్ ఎంత బాగా రాసుకుందంటే, చెప్తున్నప్పుడు ఎంత హుక్ అయిపోయానంటే, చెప్తున్నప్పుడు ఎంత బాగా రాసుకుంది. సరే బాగా రాసుకుంది, బాగా తీస్తలేదా? ఆ ముందు రోజు ఫోన్ చేస్తుంది, నేను తీస్తానా సార్ అని. నువ్వు బాగా తీస్తా ఏం పర్లేదు. ఎందుకంటే ఎప్పుడో నేను ఆర్య అప్పుడు కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు, చిరంజీవి గారి కథ చెప్పడానికి వెళ్తే చిరంజీవి గారు కథ ఉన్నారు. కథ విని అరవింద్ గారు ఫోన్ చేశారు చిరంజీవి గారికి. అంటే కాదు, అబ్బాయికి ఎక్స్పీరియన్స్ ఏం లేదు, ఎక్కడ అసిస్టెంట్గా చేయలేదు, చేయగలడని అడిగారు అరవింద్ గారు. అక్కడి నుంచి నా ఫోన్ వినిపిస్తుంది. చిరంజీవి గారు ఇక్కడ చెప్పారు, అబ్బాయి కథ చెప్పే విధానం చూస్తే కనుక కెమెరా పాత్ తీసిన సినిమా హిట్టే, వదిలేసే అన్నారు.
అంటే కథ ఒకళ్ళు చాలా బాగా చెప్తారంటే బాగా తీయగలరని బాగా నమ్ముకుంది నాకు. సో నువ్వు బాగా తీయగలవు, కథ చాలా బాగా చెప్తున్నావు అని చెప్పాను. సినిమా చూశాక ఎంత క్లీన్ షార్ట్ డివిజన్, వాళ్ళకున్న తక్కువ టైము తక్కువ డేస్లో ఎంత బాగా అందంగా కథ చెప్పింది అంటే, చాలా మంచి రైటర్, సూపర్ రైటర్. అసలు ఎంత బాగా చెప్పింది అంటే, మళ్ళీ సినిమా మొత్తం చూసిన తర్వాత కూడా నేను ఇట్స్ లైక్ ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది, డెఫినెట్గా ఇక్కడ ఉండదు, షీల్ వండర్స్ చేస్తుందంటే. అలాగే నిజంగా బెలారస్ కదా, బెలారస్ ఫెస్టివల్ దిస్ గ్రేట్ అచీవ్మెంట్. అంటే టోటల్ ఫిల్మ్ ఆఫ్ ది ఒక బెస్ట్ ఫిల్మ్ రావడం, జ్యూరీ తరఫు నుంచి కూడా బెస్ట్ ఫిల్మ్ రావడం అనేది. అండ్ పొద్దక థ్యాంక్స్ ఫర్ దిస్, బికాస్ సుకృతిని క్యాష్ చేసినందుకు చాలా రుణపడి ఉంటాను. తను ఒక మంచి మెమరీగా మిగిలిపోతుంది ఈ సినిమా అనేది. సింధు పద్దు మీ ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాలి. తర్వాత మా వాడికి కూడా థ్యాంక్స్ చెప్పలేను నేను విషయంలో మాత్రం. అందరికీ అంటే పేరు పేరున అంటే నేను ఏం మాట్లాడకుండా చేశారు, ఏం మాట్లాడడానికి కూడా లేకుండా చేశారు, వాళ్ళందరూ అన్నీ మాట్లాడేసి క్లియర్గా. పొద్దకైతే మరీ వివరించి చెప్పేసింది సింధు అందరూ. అండ్ చక్రపాణి గారు థ్యాంక్ యూ అండి. అండ్ లావణ్య థ్యాంక్ యూ. నేను ఫస్ట్ టైం అంటే నా సినిమా క్యాష్ కానీ నా కూతురు ఇంకొకరు మదర్ ఫాదర్ అంటే చూడడానికి నాకు నాన్న అని అంటుంటే అమ్మ అంటుంటే నాకు ఇక్కడ గుండెలో గుచ్చుకుంటుంది. అంటే ఫస్ట్ టైం ఆ ఫీలింగ్ అనమాట, వేరే సెపరేట్గా ఉందన్నమాట. సో ఎంత ఇట్స్ లైక్ వెరీ గుడ్ క్యాస్టింగ్ కూడా. అంత ఆర్టిస్ట్ అందరూ. రఘువా ఆయన పేరు, ఫాదర్ పేరు రఘు. నెక్స్ట్ భాను అండ్ నిక్కీ బాబు. అరే ఎలా తీశారు నువ్వు, భాను నిక్కీ బాబు సూపర్ చేస్తారు, మేము అందరూ చాలా బాగా చేశారు. అండ్ స్పెషల్గా చెప్పాల్సింది, అండ్ శశి గారి సినిమా చూసిన తర్వాత నవీన్ గారు యూఎస్లో చూసి ఏమండి సినిమా చేద్దాం అన్నారు. ఇంత మెగా ప్రొడ్యూసర్స్ ఒక మంచి సినిమా